అడిగిన అన్ని చేసుకుంటా పోతే లొల్లు ఎందుకుంటది, అడిగిన అన్ని ఇచ్చుకుంటా పోతే ఇక అడుగుడు ఎందుకుంటది. అట్లా ఇయ్యరు కాబట్టి దినం తాపకో లొల్లి పూటకో కిరికిరి నడుస్తుంటది రాష్ట్రంలో. కొలువులు కావాలని పరీక్షలు పెట్టాలని పెట్టిన పరీక్షలు రద్దు చేయాలని ఓ గిట్ల మస్తు లొల్లులు అవుతుంటాయి. అయితే లొల్లులు ఎందుకు దండగా మేము ఉన్నాం కదా, రండ్రి కూర్చొని మాట్లాడుకుందాం, పంచాయతీ తష్ప చేసుకుందాం అని అంటుండు సీఎం సార్. చూడుర్రి, మీరు ఏదున్నా నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మంత్రులను కలవండి, విజ్ఞప్తి చేయండి, ఉన్నతాధికారులను కలవండి, విజ్ఞప్తి చేయండి. తప్పకుండా మీరేమైనా సహేతుకమైన సమస్యను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొలువులు లేని అన్నదమ్ముండ్లు అక్క చెల్లెన్లు ఊకే రోడ్డెక్కి లొల్లులు చేయకుండ్రి, ఏమనుంటే కూకొని మాట్లాడుకుందాం. మీ రేవంత్ అన్న ఉన్నాడు కదా, పికర్ చేయకుర్రి అన్నట్టు ధైర్యం చెప్పిండు ముఖ్యమంత్రి. కొలువుల కొరకు పరీక్షలు రాసేటోళ్ళు, కొలువుల నోటిఫికేషన్ల కొరకు ఎదురు చూస్తున్నోళ్ళు ఎవళ్ళైనా సరే కష్టం చెప్పుకోండ్రి, కానీ ఉత్తగలొల్లులు చేసి పరిశాన్ కాకుండ్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు 90 రోజులు తిరిగే లోపల 31,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు 31,000 మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది. మంచి ముచ్చట్నే. మొత్తం 483 మంది మంటలారిపే ఫైర్మెన్ అన్నలు శిక్షణ పూర్తి చేసుకొని డ్యూటీకి ఎక్కనికి తయారైనరాట. ఇక వాళ్ళను బాలకరించి ముచ్చట్లు చెప్పనికే పోయిండు సీఎం సారు. పనిలే పని పాత సర్కారోళ్ళను కూడా అరుచుకున్నాడు. పోయిన 10 ఏళ్ళు జీతాలు ఎప్పుడు పడితే అప్పుడు పడేది, ఇప్పుడు 1వ తారీఖు నాడే జీతాలు వేస్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. కొలువులు లేనోళ్లకు దారి చూపించేది, కొలువులున్నోళ్లకు అన్ని టైంకి ఇచ్చే బాధ్యత సర్కారుదే అన్నట్టు మాట్లాడిండు. అంత మంచిగానే ఉన్నది కానీ మొన్న మైకుల ముంగట మాట్లాడుకుంటా అసెంబ్లీల జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అన్నట్టు చెప్పిండ్రు. మరి ఇటు చూస్తేనేమో మీటింగులు సురువయి 3 దినాలు ఒడిచిపోయింది. ఇప్పటిదాకా ముచ్చట్నే లేదు. గా జాబ్ క్యాలెండర్ కథ ఏంటిదో చెప్పాలి అంటున్నారు నిరుద్యోగులు. చూడాలి మరిగా 31వ తారీఖు లోపన్న ఏమన్నా చెప్తారో లేదో అనుకుంటారు అందరూ.